హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఉస్తాద్ భగత్ సింగ్ ఈసారి బద్దలైపోయేలానే కనిపిస్తుంది. ఇప్పటికే అసలు ఓటీటీ రికార్డ్స్ కూడా నిజంగా ఇంత రేంజ్లో వస్తాయా సినిమాకని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. దానికి సంబంధించి నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన తెలుస్తుంది. సార్ నమస్తే. నమస్కారం అండి. ఉస్తాద్ భగత్ సింగ్ మొన్నే మనం చూసాం, కొన్ని సాంగ్సే ఏ రకంగా రికార్డ్స్ కొడుతుంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమా కూడా రేపు 26వ తారీఖున థియేటర్లో దిగబోతుంది. ఓటీటీ రికార్డ్స్ కూడా రికార్డు స్థాయిలో అమ్ముడిపోయాయని కూడా తెలుస్తుంది. ఏం సార్, ఎలా ఉండబోతుంది సార్? డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామంగా మనం చూడాలి. ఇప్పుడు రాజకీయంగా నేషనల్ లెవెల్ వెళ్ళిపోయాడు, నేషనల్ మీడియాలో అన్ని ఛానళ్ళు ఈయన కనపడుతున్నాడు. సక్సెస్ఫుల్ పర్సన్. ఇటు సినిమాల్లోనూ మనం 2025 ఎండింగ్లో చూస్తే గనక అవును సార్, ఓజీతో బాంబ్ బ్లాస్ట్ చేశాడు. జీవిత చరిత్రలో అంత కలెక్షన్స్ క్రియేట్ చేశాడు. కట్ చేస్తే ఆ రోజు ఓజీ కూడా ఈ నెట్ఫ్లిక్స్ లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళా ఉస్తాద్ భగత్ సింగ్ 80 కోట్లకి ఓటీటీ రైట్స్ వచ్చినాయి అంటే మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ 140 crores బిజినెస్ చేసేసి ఇక ఆంధ్ర అడుగుతున్నారంట. నైజాం సీడెడ్ కూడా ఈ రికార్డులు ఏ విధంగా వెళ్తాయో మనం చూడాలి. అంటే ఒక నటుడిగా రాజకీయాల్లో వెళ్ళినప్పుడు సినిమాల నుంచి మర్చిపోతారు చాలా మంది. అట్లా చిరంజీవి గారు వెళ్ళిపోయిన దశాబ్ద తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళా నాకు ఈ సినిమాలే క్రేజ్ అయ్యే రికార్డులు, నా సినిమాలు నాయే, నేనే నెంబర్ 1 అని నిరూపించుకున్నాడు మనశంకరం. ఇక మా అన్న నేను సాధించలేదు, మా తమ్ముడు సాధిస్తాడని చాలా సందర్భాలు రాజకీయాల్లో అటు సినిమాలో ఇటు రాజకీయాల్లో రెండు సక్సెస్ఫుల్ గా పర్సన్ గా పవన్ కళ్యాణ్ గారిని చూడవచ్చు. ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ లో నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ తో అతనికి ఉన్న ఇది కావచ్చు, ఏదైనా కావచ్చు, హరిశంకర్ కావచ్చు, తరాగరం కావచ్చు. ఆ సినిమా వండర్ఫుల్ గా ఉంటుందంటే ఎటువంటి అతిశక్తి లేదు. సమ్మర్కి ఏ సినిమా పోటీ లేదు. అబ్బాయి ఏప్రిల్ 30కి వెళ్ళిపోయాడు, బాబాయ్ ముందుకు వచ్చేసాడు మార్చి 26. డెఫినెట్ గా సమ్మర్ కి అందరూ సెలవులు ఉంటాయి, ఈ సినిమాని ఎత్తుకుంటారు. మళ్ళీ చరిత్ర ఓజీకి మించిన రికార్డు ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది అనటంలో ఎటువంటి అతిశక్తి లేదండి. ఓకే, అంటే ఈసారి ఓటీటీ రైట్స్ ఇలా ఉంటే కలెక్షన్స్ కూడా సినిమా థియేటర్కల్ రైట్స్ కావచ్చు, ఇవి కావచ్చు, ప్రీమియర్ షోలు కావచ్చు, భారీ రేంజ్ లో కనిపిస్తాయి. ఇప్పుడు మరి అన్నతో పోటీ అన్నట్టుంటదేమో చూడాలి. మరి 400 నుంచి 500 కోట్లకి మరి అన్న రికార్డ్ ని తమ్ముడే బ్రేక్ చేస్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఉన్నది. ఏదేమైనా కానీ ఈ సినిమాని అలరిస్తారు. మరి ఆ సమ్మర్ లో ఏ పోటీ కూడా ఈ సినిమాకి లేదు కాబట్టి సినిమా కూడా అంతకుముందు గబ్బర్ సింగ్ తీసి ఎట్లా చూపించాడు సక్సెస్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఆయన ఏ సినిమా తీసినా ఒక అభిమాని దర్శకుడు అయితే ఎలా ఉంటుందో మనం చూసాం. కాబట్టి ఈ సినిమా కూడా డెఫినెట్ గా హీరోయిన్ కావచ్చు, అతని డాన్స్ మీరు ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా ఉషాపుదారు ఎట్లయితే చిరంజీవి గారు చూసాము, అది డాన్స్ చూస్తే నేనైనా వేసాను అన్నట్టు. ఆయన మైకేల్ జాక్సన్స్ కి సంబంధించిన కొంచెం బిట్స్ పెట్టి చాలా మంది చూపిస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ యొక్క సమ్మర్ మాత్రం పవన్ కళ్యాణ్ గారిది అనేది స్పష్టంగా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.